ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీమతి ఇందుపల్లి సుజాత గారి జన్మదినము సందర్భంగా భర్త ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ కుమార్ ఐఏఎస్, మేనేజింగ్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, మరియు కుమారుడు ఇందుపల్లి ఇమ్మానుయేలు సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించున్నట్లు ప్రార్థిద్దాము. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామానికి వందనాలు, స్తోత్రాలు. పనికిరాని వాడను, అల్పుడను, అనాలోచనాపరుడును అయిన నన్ను మీరు వాడుకుంటున్న విధానంకై మీకు స్తుతులు నాయన. యోగ్యత లేని వానికి ఎంత యోగ్యత కల్పించావు. నీ వాక్యాన్ని తాకటానికి, మాట్లాడుటకు అర్హత లేదు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం ద్వారా మాతో మాట్లాడము. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన సుజాత గారు, శామ్యూల్ ఆనంద్ కుమార్ గారు, ఇమ్మానుయేల్ గారులను ఆశీర్వదించండి. నూతన సంవత్సరం దయా కిరీటం మీ దాసురాలకు ఇచ్చారు. నూతన దీవెనలు ప్రసాదించండి. నూతన సృష్టి అనుభవం మీ కుమార్తె జీవితంలో ప్రసాదించండి. యేసు నామమున అర్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. చివరి మాటలు 23 నుండి 25 వచనాలు మనం ధ్యానించబోతున్నాం. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పి నేను ముందుకెడతాను. నిన్నటి ఎపిసోడ్లో కొన్ని విషయాలు నేను చర్చించనివి మీ ముందుకు తెస్తున్నాను. పేతురు, ఆంద్రేయ అన్నదమ్ములు, యాకోబు, యోహాను అన్నదమ్ములు. వీరిద్దరి వృత్తులు జాలరి వృత్తులే. వీరు యూదులే, వీరు గలలీయులే. పేతురు ఆంద్రేయులను పిలిచినప్పుడు వారు వలలు వేస్తూ ఉండగా చూచాడు. వారు వలలు వేయుట చూచాడు. యాకోబు, యోహానులు వలలు కడుగుట చూచాడు. మీరు జాగ్రత్తగా వినాలి. ఒక జంట అన్నదమ్ములు వలలు వేయుట చూచాడు. ఒక జంట అన్నదమ్ములు వలలు కడుగుట చూచాడు. మీరు ఇక్కడ గమనించే ఉంటారు, ఇద్దరి దగ్గర చేపలు లేవు. వలలు వేస్తున్నారు, చేపలు లేవు. వలలు కడుక్కుంటున్నారు, చేపలు లేవు. కనుక ఈ సందర్భాన్ని చూస్తున్నప్పుడు వారు చాలా స్ట్రగుల్ అయింది. దేనికోసం అంటే దే వాంట్ ఫిష్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. వారు జీవనోపాధి అది. అక్కడ ప్రభు చెప్పాడు, యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫిష్ బట్ ఐ ఆమ్ మేకింగ్ యూ యాజ్ ద ఫిషర్స్ మెన్ ఆఫ్ మెన్. మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. మిమ్మలను మనుషులను పట్టు జాలరులనుగా చేయుదును అనగానే వాళ్ళకి ఆ మాట అర్థమైంది. మీకు అర్థమైందా? మనుషులను పట్టు జాలరేంటి? ఇవాళ మన కామన్ లాంగ్వేజ్లో ఈ పదజాలం ఎక్కడ వాడం మనం. కానీ యూదులు మనుషులను పట్టు జాలరి అనే పదానికి ఒక కామన్ అండర్స్టాండింగ్ ఆ దినాలు ఉంది. ఏంటంటే యూ విల్ బి ద బ్లెస్సింగ్ ఫర్ ద అదర్స్. నీవు ఇతరులకు దీవెనగా నిన్ను చేస్తాను. అబ్రహామునకు ఇచ్చిన పిలుపులోని దీవెన గాడ్ ఈజ్ ప్రామిసింగ్ దట్ అగైన్. దేవుడు ఈ శిష్యులకు ఇస్తున్నాడు. అర్థమవుతుందా? మనుషులను పట్టు జాలరంటే దీవెనగా మారుట, సువార్త ప్రకటించుట, దీవెనగా మారుట. ఇది చాలామందికి తెలియక సువార్త ప్రకటనదారులుగా రాలేకపోతున్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు
ఈ శిష్యులను పిలిచినప్పుడు వారి యొక్క జీవితాన్ని మార్చటమే కాదు, జీవన విధానాన్ని కూడా మారుస్తున్నారు. చాలామంది దే వాంట్ టు చేంజ్ దేర్ లైఫ్, బట్ దే డోంట్ వాంట్ టు చేంజ్ దేర్ లైఫ్ స్టైల్. జీవితం మారటం కాదు, జీవన శైలి మారాలి. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. చాలామంది అలా లేరు, పాత బ్రతుకుల్లోనే బ్రతుకుతున్నారు, మారామని చెప్పుకుంటున్నారు, పాత జీవితాల్లోనే ఉంటున్నారు. ఒక నూతన గమ్యం ఏర్పడింది, ఒక నూతన పని ఏర్పడింది ఈ శిష్యులకు. అది దేవుని పిలుపు వలన కలిగినటువంటి పని. మీకు దేవుడు పని ఇచ్చాడు, మీరు గుర్తిరిగారా? అదే సువార్తీకరణ. రీచింగ్ పీపుల్ విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాస్పెల్, బ్లెస్సింగ్ ఆఫ్ ఫర్గివ్నెస్, బ్లెస్సింగ్ ఆఫ్ గివింగ్ లైఫ్ టు దెమ్. జీవమిచ్చేది, దీవెన, అద్భుతమైన సువార్త. దాని కొరకు పిలిచాడు. ఎప్పుడు దేవుని చేత పిలువబడ్డారో ఈ వ్యక్తులు, దే నెవర్ ట్రై టు ఎస్కేప్. వాళ్ళు వెళ్ళిపోవటం ప్రయత్నించలా, దే ఫాలోడ్ హిమ్. ఇవాళ చాలామంది వ్యక్తిగతానికి తిప్పుకుంటున్నారు దేవుని పిలుపుని. అది సరైనది కాదు. సిన్సియర్గా ఫాలో అవ్వాలి. ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గాడ్ మస్ట్ బి ఫాలోడ్ సిన్సియర్లీ. మనం దేవుని పిల్లలు, దేవుని యొక్క ఆజ్ఞలను ఖచ్చితంగా తూచా తప్పకుండా యథార్థంగా పాటించడం మనం నేర్చుకోవాలి. యూ మస్ట్ వర్క్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనుషులు పట్టడం అంటే, జాలరంటే సాధారణం కాదు సుమా. యేసుక్రీస్తు కనుసైగలలో ఆధ్వర్యంలో నీ పని సాగాలి, దానికి సమ్మతించి నువ్వు వెళ్ళాలి. యాకోబు, యోహానులు తమ తండ్రిని విడిచి ఆయనను వెంబడించారని రాసింది. విడిచి అంటే ఎక్కడ విడిచిపెట్టారు? ఎక్కడ విడిచారు? నెలవరులు అంటారు, అంటే వారికి చెందిన వారి దగ్గర విడిచిపెట్టారు. దోణెలు విడిచిపెట్టారు, దోణెలు విడిచిపెట్టారు, అలాగే వలలు విడిచిపెట్టారు, కుటుంబాలు విడిచిపెట్టారు. పేతురు గారు అదే అడిగాడు, ప్రభువా మేమందరిని వదిలిపెట్టి నేను వెంబడించాం, మాకేం దొరుకుతుందని అడిగాడు. ఇవాళ చాలామంది గాడ్స్ మినిస్ట్రీ, యేసయ్య పరిచయం అంటే ఏంటనుకుంటున్నారు తెలుసా? ఏం దొరుకుద్ది ఇందులో, ఏం లాభం వస్తుంది, ఏం సంపాదించవచ్చు అని అడుగుతున్నారు. హౌ షేమ్ఫుల్ ఇట్ ఈస్. ఎంత అసహ్యం అండి. ఏం సంపాదించడం ఏంటండి? మనం సంపాదించడానికి ఆ దేవుని సేవకు వచ్చింది. మనం సంపాదించడానికి పిలువబడ్డాం, ఆత్మలను సంపాదించడానికి పిలువబడ్డాం, ఆస్తులను సంపాదించడానికి పిలువబడలేదు సుమా. భౌతిక కట్టడాలను కట్టుటకు పిలువబడలేదు. ఆధ్యాత్మిక కట్టడం, మహాకట్టడం, దేవుని యొక్క సంఘాన్ని కట్టడానికి మనం పిలువబడ్డాం. భూమి మీద ఉద్యోగం కాదు ఇది. దీని జీతం పరలోకం నుండి వస్తుంది. దీని అథారిటీ పరలోకంలో ఉంది. దీని జవాబుదారీతనం పరలోకానికి అప్పగించాల్సిందిగా ఉంటుంది. ఆ పని కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. యు మస్ట్ రిపోర్ట్ యువర్ వర్క్ బిఫోర్ యువర్ గాడ్. నీ దేవుని ఎదుట నీ పనిని కనపరిచేవానిగా ఉండుట కొరకు నువ్వు పిలువబడ్డావు. ఈ విషయాలన్నీ పిలుపులో ఉన్నాయి. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఆయనను విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. తల్లిదండ్రులను విడిచిపెట్టి వెంబడించారు. తల్లినైనా తండ్రినైనా విడవని వాడు నా పాత్రుడు కాదన్నాడు. అంటే నాకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించడానికి వీల్లేదని ప్రభు ఆజ్ఞ వేశాడు. కనుక దే లవ్డ్ క్రైస్ట్, జీసస్ క్రైస్ట్. వాళ్ళు యేసయ్యను ప్రేమించారు. అందుకే మారు మాట్లాడకుండా ఆయన వెనకాల వెళ్ళిపోయారు. దే నెవర్ బ్యాక్ టు దేర్ హోమ్ ఇన్ ద 3.5 years. వాళ్ళు వెనక్కి తిరిగిపోయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి ఉండిపోలా. ఇప్పుడు మన ఉద్యోగుల్లాగా సెలవులు పెట్టి తిరగలేదు ఆ రోజుల్లో వాళ్ళు. దే ఆర్ ఆన్ ద జాబ్ ఆల్వేస్ విత్ హిమ్. పనిలో నిత్యం ఉన్నారు, ఆయనతో నిత్యం ఉన్నారు. 23వ వచనం, ఆయన వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ దేవుని రాజ్యమును గుర్చిన సువార్త ప్రకటిస్తూ ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరుస్తూ గలిలయ అంతటా సంచరించెను.
యోదయాలో సంచరించడానికి ముందు ఫస్ట్ గలిలయలో సంచరించాడు. అందుకనే గలిలయుడు అని యేసు ప్రభువుని కూడా పిలిచి పాటలు కడుతున్నారు. ఈ మధ్యన చాలామంది కట్టారు. ఈయన గలిలయుడు. ఈయన ఏం చేశాడట? బోధ 2, ప్రకటన 3, స్వస్థపరుచుట 4, సంచారం చేయుట. ఇవి ఎప్పుడైతే ఉన్నాయో ఆ కీర్తి లోకం అంతటా ప్రచురం అవుతుంది. మనము వాక్యమును బోధించాలి. సమాజ మందిరములలో బోధిస్తున్నాడు యేసు. సెనగోగ్స్ యూదులు సినగోగులు కట్టుకున్నారు. అంటే వాళ్ళు సాటర్డే ఒక చోట కూర్చుని ధర్మశాస్త్ర ప్రతులు తీసుకుని చదువుకుంటారు. వాళ్ళు సమాజంగా కూడుకుంటారు. ఆ సినగోగులో ప్రభు వాక్యాన్ని బోధిస్తున్నాడు. టీచింగ్ అంటారు బోధించటం. ప్రకటించడం అంటే ప్రీచింగ్. దేవుని యొక్క సమాజ మందిరములో టీచింగ్, దేవుని రాజ్యమును గురించిన సువార్త ప్రకటనలో ప్రీచింగ్. ఆన్ పబ్లిక్ రోడ్స్ హీ ఈజ్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ ఇన్ ద టెంపుల్ హీ taught the scriptures of the Lord, scriptures of the word of God. వాక్యములోని లేఖనములను వారికి బోధ చేస్తున్నాడు. బోధించుటలో ఆయన చేస్తున్నది ఏమిటంటే హీఈస్ గివింగ్ ప్రూఫ్స్ ఫ్రమ్ స్క్రిప్చర్స్. ఆధారాలతో రుజువు చేస్తున్నాడు నేనే ఆయన్ని అని. కనుక సమాజ మందిరాల్లో యేసుక్రీస్తుని గురించిన చర్చ ప్రారంభమైపోయింది. 4వ అధ్యాయంలోనే ప్రారంభమైంది. సినగోగ్స్లో ఆయన కోసం ఎదురు చూశారు. అది మత నాయకులకు కంటకింపుగా తయారైంది. సోదరుడా సోదరి, యేసు వారి సమాజ మందిరాల్లోకి వెళ్ళి బోధించాడు. మనం నిజంగా దేవుని బిడ్డలు అయితే, దేవుని యొక్క వాక్యాన్ని గౌరవిస్తున్న వాళ్ళమైతే, యూ మస్ట్ విజిట్ అదర్ చర్చెస్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టు టీచ్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ ద వర్డ్. వాక్యములోని లేఖనముల యొక్క సిద్ధాంత సత్యాలను ప్రజలకు బోధించటానికి వాక్యం ఎరిగిన ప్రజల సమూహములలోనికి చొరబడ్డాడు యేసు. మనం చొరబడుతున్నామా? ఇవాళ చాలా రకాల డాక్టర్స్ వచ్చేసాయి. గుంపులు విడిపోయారు. వాళ్ళ మధ్యకు వెళ్ళి ఎవరు చెబుతారు వాక్యాన్ని? యేసు ప్రభు ఉన్న దినాల్లో వారి సినగోగ్స్కి, యూదుల సినగోగ్స్కి వెళ్ళి అక్కడ బోధ చేశాడు. ఆయన చెప్పింది ఆయన రాజ్యము వస్తోంది, దానిలో ఎవరుంటారు, అది ఎలా ఉంటుంది, అది ఎట్లా సువార్త యూదులకు, అది చెప్పుకుంటూ వచ్చాడు. ఇట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఫర్ దమ్ టు రిసీవ్ ద ఇన్హెరిటెన్స్ ప్రామిస్డ్ బై గాడ్ టు దేర్ ఫోర్ ఫాదర్స్. వారి పితరులకు దేవుని చేత ప్రమాణం చేయబడిన దాన్ని వీరు స్వతంత్రించుకోవటం, దట్ ఈస్ గుడ్ న్యూస్. అది వాళ్ళకు శుభవార్త. న్యూ టెస్ట్మెంట్లో ఆధ్యాత్మికంగా దేవుడు మన కొరకు సిద్ధం చేసిన ఆ గొప్ప స్వాస్థ్యంలోనికి మనం వెళ్ళటం మనకు సువార్త ద్వారా జరుగుతుంది. యూదులకు ఆ విషయం అర్థమయ్యేట్టుగా చెప్పాడు. ఫస్ట్ హీ ప్రీచ్డ్, మొదట ఆయన బోధించాడు, మొదట ఆయన ప్రకటించాడు. నెక్స్ట్ ప్రయారిటీ టు ద హీలింగ్స్. Jesus has given the first priority for the salvation of the soul. Next only for the sickness of the believers. మనం చూస్తే మొదట రక్షణకు ప్రాధాన్యత ఇచ్చాడు, బోధకు ప్రాధాన్యత ఇచ్చాడు యేసు. ఆ తర్వాత స్వస్థతకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఇవాళ అసలు వాక్యానికి ప్రాధాన్యతే లేదు. అంత స్వస్థత కూటాలు ఎక్కడ చూసినా కూడా స్వస్థత స్వస్థత స్వస్థత. హిందువులు, ఇతర మతాలు అందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు క్రైస్తవ్యాన్ని చూసినప్పుడు. యేసు స్వస్థపరచును అంటున్నారు, ఆసుపత్రుల నిండా క్రైస్తవులు కనపడుతున్నారు. ఏంటని అడిగారు. నిన్న నేను హాస్పిటల్లో ఉన్నాను మా తల్లిగారి కొరకు. వెంటనే నాకు ఒక థాట్ వచ్చింది. నేను దాన్ని రాతపూర్వకంగా ఒక ఆర్టికల్ రాయటానికి కూర్చున్నాను. అదేమిటో తెలిసిన, దేవుడు ఇచ్చిన అస్వస్థత. అదేంటి టైటిల్ అలా ఉంది? స్వస్థపరచు దేవుడు అని కదా బైబిల్లో మనందరం చెబుతాము. అస్వస్థతని ఇచ్చిన దేవుడు. బైబిల్లో చాలా రిఫరెన్సెస్లో హౌ గాడ్ అలౌడ్ ద సిక్నెస్ టు ద బిలీవర్స్ యాజ్ వెల్ యాజ్ ద అన్బిలీవర్స్.
అవి నేను రికలెక్ట్ చేసి రాస్తూ ఉన్నప్పుడు నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇవాళ ప్రజలను మభ్యపెట్టే బోధకులు తయారయ్యారు. కానీ యేసు అట్లా కాదు. యేసు హీ రివీల్డ్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ ద హ్యుమానిటీ. మనుషుల కొరకు ఆయన దైవ ప్రణాళికను బహిరంగపరిచాడండి. అందుకే ఆయన మొదట సినగోగ్స్లో ప్రకటించాడు, పబ్లిక్ ప్లేసెస్లో సువార్త ప్రీచ్ చేశాడు. ఆ తర్వాత టు కన్ఫర్మ్ ద వర్డ్ అమాంగ్ దెమ్ హీ పెర్ఫార్మ్డ్ ద మిరకల్స్, హీలింగ్స్. ప్రజల మధ్య తాను ప్రకటించిన వాక్యము స్థిరపరచబడేటట్లు ఆయన యందు విశ్వాసం ఉంచునట్లు అనేక ఆశ్చర్య కార్యాలు వారికి రుజువులుగా చూపి కనికరాన్ని చూపించాడండి. వాళ్ళకి నమ్మండి అయ్యా, నేను చెప్పింది నిజం. అందుకే ప్రభు అన్నాడు, మీరు నా నా మాటలను బట్టి కాదు, నేను చేసిన క్రియలను బట్టి ఆయన నమ్మండి అయ్యా అని అన్నాడు. ఎవడైనా చేయగలుగుతాడా? యేసు ప్రభు చేసిన క్రియలు ఎవడైనా చేస్తాడా? నీళ్ళ మీద నడిచాడు, నీటిని ద్రాక్షారసం చేశాడు, చచ్చిపోయిన వాళ్ళని లేపాడు, కుష్టి వ్యాధులను బాగు చేశాడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు ప్రభు. ఆయన చేసినవి చూసేనా నమ్మరా? కనుక ఇవన్నీ కూడా టు గ్లోరిఫై గాడ్ అండ్ టు గెట్ ద పీపుల్ టు గాడ్. దేవుని మహిమపరచుటకు మరియు ప్రజలను దేవుని యొద్దకు తీసుకుని వచ్చుటకు యేసు చేస్తున్న క్రియలు ఇవి. ప్రజలలోని ప్రతి వ్యాధిని ప్రతి రోగమును స్వస్థపరుస్తూ గలిలయ యందంతటా సంచారము చేశాను. జీసస్ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ ద గ్యాలరీ. మనం ట్రావెల్ చేస్తున్నామా? మన ట్రావెలింగ్ ఎట్లా అంటే కారు వేసుకొని ఫోకస్డ్గా ఓ మీటింగ్కి వెళ్ళి వచ్చేస్తున్నాం. నాట్ లైక్ దట్. ఒక సునామీ చుట్టినట్టుగా గ్రామాన్ని చుట్టేస్తున్నామా సువార్తతో? నిలిచి శ్రమకు ధైర్యంగా నిలిచి పరిశుద్ధాత్మ శక్తి చేత సువార్త ప్రకటిస్తూ గ్రామాన్ని తాకగలుగుతున్నామా? యేసు అలా ప్రకటన చేశాడు. యేసు నడిచిన ప్రాంతాలన్నిటిలో కూడా ఒక గొప్ప విప్లవం వచ్చింది ఆధ్యాత్మికంగా. తెలిసినా? మరి నువ్వు నడుస్తుంటే ఏమొస్తుంది? వాక్యాన్ని నేను మాట్లాడుతున్నాను. ఆయన స్వస్థపరుస్తూ గలిలయ అంతటా సంచారం చేశాడు. స్వస్థపరచు శక్తి ఆయనకున్నది. మార్కు 2లో చెప్పాడు, భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. హీ కెన్ హీల్, హీ కెన్ సేవ్. ఈ రాత్రి వాక్యం ఉంటున్న సహోదరుడు సహోదరి, ఆర్ యూ సేవ్డ్? నువ్వు రక్షించబడ్డావా? నువ్వు రక్షించబడకపోతే సువార్త ఏమిటంటే యేసు నిన్ను రక్షించువాడు ఉన్నాడు. యూ విల్ బి సేవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇఫ్ యూ ట్రస్ట్ హిమ్. ఇది మనం నమ్మాలి. తర్వాత ఆయన కీర్తి గురించి రాశాడు. కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను. గలిలయ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తే సిరియా దేశంలో కీర్తి వ్యాపించడం ఏమిటి? వింటున్నారా? ఇంటర్నేషనల్ ఫేమ్ జీసస్ రిసీవ్డ్ ఆన్ దట్ డే. గ్రీసు దేశస్తులు యేసునద్దకు వచ్చి జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నారు. సొలొమోను కూడా అంతే జరిగింది కదా. ఆయనకున్నటువంటి జ్ఞానం, ఆయన టీచింగ్స్. సొలొమోను ఏమి అద్భుతాలు చేయలేదు, స్వస్థత క్రియలు చేయలేదు, ఆశ్చర్యకార్యాలు చేయలేదు, సూచక్రియలు చేయలేదు. హీ ప్రీచ్డ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. అంత ఆ విజ్డమ్ చూసే ప్రపంచం అంత ముగ్ధులై ఆయన వద్దకు వచ్చారండి. కానీ ప్రభు మోర్ దాన్ దట్, అంతకంటే గొప్పగా నాట్ ఓన్లీ టీచింగ్ బట్ ఆల్సో హీ పెర్ఫార్మ్డ్ మిరకల్స్. అద్భుతాలు చేశాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, రమ్మన్నాడు. కనుక ప్రభువుకు స్వస్థపరచు శక్తి ఉంది, స్వస్థపరుస్తాడు. ఆయనకు స్వస్థపరచు శక్తి ఉంది, అది ఆయన చిత్తం. ఆయన చిత్తం అయితే ఆయన స్వస్థపరుస్తాడు. తర్వాత ఆయన కీర్తి దేశం అంతా వ్యాపించింది. మనం ఎన్నడూ కీర్తి వ్యాపింప చేసుకోవటానికి పని చేయకూడదు. పని చేస్తే కీర్తి వ్యాపింప చేయబడుతుంది. యేసే పరిష్కారం 15 సంవత్సరాల్లో మేము నిరంతరం ఎన్ని శ్రమలు వచ్చినా, ఆటుపోట్లు వచ్చినా, తుఫానులు వచ్చినా, మరణం వచ్చినా, వ్యాధులు వచ్చినా మేము రన్ చేశాం. ఏమైంది? కీర్తి విస్తరించింది. ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 50 కంట్రీస్, యుఏఈ కంట్రీస్ 8, 58 కంట్రీస్లో యేసే పరిష్కారం లాంగెస్ట్ బైబిల్ బేస్డ్ టీవీ ప్రాజెక్ట్ కింద మీడియా విభాగంలో ఎన్నికైంది.
వ్యాపించింది, కీర్తి వ్యాపించింది. ఈ మధ్యన ఒక ఆయన అన్నాడట, డబ్బులు ఇచ్చి తెచ్చుకొని ఉంటాడు అని. ఇట్లాంటి సోదరులు ఉంటారు. దేవునికి స్తోత్రం. నేను ఆయన బట్టి స్తుతిస్తున్నాను ప్రభువుని. ఆయన అవగాహనకి నిండు వందనాలు. సోదరుడా, సోదరి, నీ కీర్తి విస్తరించాలని నువ్వు పనిచేస్తే నీ కీర్తి చెడ్డ పేరు వెళ్తుంది. కానీ నువ్వు దేవుని కొరకు బ్రతకాలని పనిచేస్తే కీర్తి సిరియా దేశం అంటే అన్య దేశాలకు కూడా వెళ్ళిపోతుంది. ఆల్ ఏషియన్ కంట్రీస్ ఆర్ నాన్ క్రిస్టియన్ కంట్రీస్. You please note this. All Asian countries are non-Christian countries. All the European countries are Christian countries. ఏసే పరిష్కారం యూరోపియన్ కంట్రీస్లో రుజువు అవలా. ఏసే పరిష్కారం ఏషియన్ కంట్రీస్లో రుజువైంది. నాన్ క్రిస్టియన్ కంట్రీస్లో ఏసే పరిష్కారం ఓన్లీ ప్రోగ్రాం కింద ఇంటర్నేషనల్ అవార్డు రికార్డు సాధించింది. నేను చెబుతున్నాను, ఇఫ్ యూ టీచ్ విత్ ఏ గుడ్ హార్ట్, నువ్వు ఒక మంచి హృదయంతో దేవుని పని చేస్తే దేవుడు నీకు సమస్తం ఇస్తాడు. నానా విధములైన రోగముల చేత వేదనల చేత పీడించబడుచున్న వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని అందరినీ, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని ఆయన యొద్దకు తీసుకున్నాక ఆయన వారిని స్వస్థపరిచాడు. ఆయన వెళ్ళి స్వస్థపరిచాడు, ఆయన యొద్దకు వచ్చిన వారిని కూడా స్వస్థపరిచాడు. ఇవాళ సువార్త సభలకు వెళ్ళి సువార్త సభల్లో స్వస్థత కూటాలు కండక్ట్ చేస్తున్నారు, కానీ వారి యొద్దకు వచ్చిన వారిని వారు వెళ్ళి రోగుల యొద్దకు వెళ్ళి స్వస్థపరుస్తున్నది ఎక్కడ కనపడలేదు. మేకింగ్ వన్ గ్రేట్ అడ్వర్టైజ్మెంట్ షో. ఇట్ ఈస్ సిన్, నథింగ్ బట్ సిన్. కనుక మనం విధానాలు మార్చుకోవాలి క్రైస్తవులు. నేను ఈ మధ్యన ఒక పుస్తకానికి ఆర్టికల్ రాస్తూ చివరి మాట నేను ముగింపులో రాశాను, కడుపు మంటతో కారుపాటి అని రాశాను. దాన్ని ముద్రించాలా వద్దా అనే సంఘర్షణ వచ్చినప్పుడు ఐ స్టాండ్ ఫర్ మై వర్డ్, నేను నిలబడ్డాను. ముద్రించాను, అది ఆ మ్యాగజైన్లో ముద్రించాను. అది నేను వెనక్కి తగ్గటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే సంఘం అని చెప్పుకుంటున్న మనకు సంస్కరణ అవసరం. సంస్కారం వల్ల నేను సంస్కరణ అన్నాను. వి ఆల్ నీడ్ రిఫర్మేషన్ ఇన్ దీస్ డేస్. మాటలు చెబుతున్నాం, క్రియలు లేవు. యేసు మాటలు చెప్పలా, పనులు చేశాడు. కనుక ఆయన ఒక కాన్స్టిట్యూషన్ మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రకటన చేసే ముందు తాను ఏమని తెలియజేసుకుంటున్నాడంటే, ఆయన కూడా చక్కటి బోధకుడు, చక్కటి ఆధ్యాత్మికమైన విషయాలలో ఉన్నతమైన సంపన్నుడుగా ప్రజలు గుర్తించేట్టుగా చేశాడు. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ బిఫోర్ ద పీపుల్. గలిలయ, దెకపోలి అంటే 10 cities, దెకపోలి అంటే 10, దెక అంటే 10, పోలి అంటే సిటీ. 10 cities గలిలయలో మరియు 10 పట్టణాల్లో, యెరూషలేములో, యూదయ ప్రదేశాల్లో, యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహాలు ఆయన యొద్దకు వెంబడించెను. పై వచనం 23 వచనం, బోధించుచూ ఉండెను, ప్రకటించుచూ ఉండెను, స్వస్థపరచుచూ ఉండెను, సంచరించుచూ ఉండెను. ఇవి ఈయన చేస్తుండగా జరిగింది ఏమిటంటే, ప్రజలు వివిధ ప్రాంతాల నుండి ఆయనను వెంబడించుట ప్రారంభమాయను. హీ బికేమ్ ఏ గ్రేట్ లీడర్. మనం సక్సెస్ అవ్వాలి అని అంటే యూ మస్ట్ బీ ఏ ప్రీచర్. యూ మస్ట్ ఒబీడియంట్ టు ప్రొక్లైమ్ ద గాస్పల్. సువార్త ప్రకటన చేసేవారి వెనక వెంబడించు సమూహాలు ఉంటాయి. దిస్ ఈజ్ ద స్పిరిచువల్ ట్రూత్. ఇది ఆధ్యాత్మిక పాఠం, మనం నేర్చుకోవాలి. సోదరుడా, సోదరి, అద్భుతమైన కార్యాలు ప్రభు చేశాడు. అనేక రోగాలు, సమస్త రోగాలు స్వస్థపరచు శక్తి ఆయనకున్నది. డోంట్ డౌట్ హిమ్. ఆయనను ఎందు అవిశ్వాసపడద్దు, విశ్వాసం ఉంచండి. ఆయనకు శక్తి ఉంది, ఆయన శక్తి గలవాడు. అందుకే మత్తయి 8లో కుష్ఠవ్యాధి కలిగిన వాడు అన్నాడు, యేసు నీవు నన్ను శుద్ధి చేయగలవు. ఐ నో దట్ యూ హ్యావ్ పవర్ టు క్లెన్స్ మీ, యూ మేక్ మీ హోలీ. నువ్వు నన్ను పరిశుద్ధిగా చేయగలవు. ఐ నో ద కెపాసిటీ ఆఫ్ యూ, ఐ నో హూ యూ ఆర్.
ఎవరో తెలుసయ్యా నాకు, నువ్వు నన్ను స్వస్థపరచగలిగిన శక్తి కలిగిన వాడు. అర్థమవుతుందా సహోదరుడు సహోదరి? ఒక కుష్ఠవ్యాధి కలిగిన వాడు నమ్మాడండి యేసుకు శక్తి ఉందని. ఇవాళ అన్ని అవయవాలు ఉండి ఆరోగ్యం ఉన్న మనం నమ్ముతున్నామా? ఇంకా 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 ఏవేవో లోక సంబంధమైన వాటిని దేవునిగా భావిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. కనుక దేవుడు ఎవరు? ఆయన గుణలక్షణాలు ఏమిటి? ఆయన గురించి లేఖనాలు ఏం చెప్పాయి? అవి ఎవరి యందు నెరవేరాయి? ఇవి మనం అర్థం చేసుకుంటే యేసు లోకానికి పంపించబడిన దేవుని కుమారుడని, లోకమును పరిపాలించుటకు రాబోతున్నటువంటి రారాజని మనం గ్రహించగలుగుతాం. 4వ అధ్యాయం నేను ముగిస్తూ ఉన్నాను. ఈ 4 అధ్యాయాల్లో మనం యేసు వంశావళి, యేసు జనన విధానం, యేసు బాప్తిస్మము, యేసు శిష్యులను పిలుచుట, యేసు శోధనలకు గురవుట, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన కొండ మీద ప్రసంగం ప్రారంభించింది మనం ధ్యానం చేస్తాం. కనుక 5వ అధ్యాయంలో ఆయన కాన్స్టిట్యూషన్ ఆఫ్ క్రిస్టియానిటీ, క్రైస్తవ రాజ్యాంగం చాలా అద్భుతంగా రాశాడు. కనుక ఈ 5వ అధ్యాయం రేపటి వాక్య ధ్యానంలో మనం ధ్యానిద్దాం. ఈ 4 అధ్యాయాలు మీకు వాక్యోపదేశం చేయటానికి ప్రభువు నాకు ఇచ్చిన సహాయాన్ని బట్టి ప్రభువు నేను స్తుతిస్తున్నాను. అనేక విషయాలు ఇంకా ఇందులో నిగూఢమైనవి ఉన్నాయి. ఇంకా ఎంత ధ్యానం చేస్తే అంత ఉన్నతమైన సారం ఇందులో దొరుకుతుంది. మీరు ఇంకా ధ్యానించండి. ఉదయకాలం లెగండి, బైబిల్ తీసుకోండి, ఒక వచనాన్ని తీసుకోండి. దీనిలో ముఖ్యమైన సందేశం ఏమిటి, దీనిలో ముఖ్యమైన పదాలు ఏమిటి, వాటి యొక్క నిజమైన అర్థాలు ఏమిటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇది ఎందుకొరకు చెప్పబడింది, దీన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, వాక్యాన్ని ఎట్లా అప్లై చేయాలి లైఫ్లో, దీని నుండి ఇతరులకు సందేశం ఏమిటి, ఇవన్నీ మనం ధ్యానించినప్పుడు మన ఆత్మీయ జీవితాలు బలపడతాయి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు, మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన కుటుంబము హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీమతి ఇందుపల్లి సుజాత గారి జన్మదినం సందర్భంగా భర్త ఇందుపల్లి శామ్యుల్ ఆనంద్ కుమార్ గారు, కుమారుడు ఇమానియేలు సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ దాసురాలు మా ప్రియ అక్కగారి జీవితంలో మీరు ఇచ్చిన నూతన జన్మదినమును దయా కిరీటం కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి, దీర్ఘాయుష్యు దయచేయండి. నాయన వారికి ఇచ్చిన బిడ్డను మీరు ఆశీర్వదించండి, భర్తను మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ప్రభు యేసే పరిష్కారానికి ఎపిసోడ్ సహకారాలు కావాలి, పంపించండి. కొండ మీద ప్రసంగం ధ్యానాలు మాకు దీవెనకరంగా అనుగ్రహించండి. నజరేయుడని యేసు దివ్య నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడనే యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.